కేవలం పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి బిఎల్ఏ చుక్కలు చూపిస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైన్యం మొత్తం కూడా పాకిస్తాన్ పైన ఆపరేషన్ బాంబ్ పేరుతో 3 రోజుల నుంచి విపరీతమైన దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పిచ్చి కుక్కలు, పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ సైనికులు 50 మంది ఇప్పటికే హతమైనట్టు తెలుస్తోంది. దాంట్లో 9 మంది ISI ఏజెంట్లు కూడా ఉన్నారు. సో బలూచిస్తాన్ తమ పోరాట పట్టిమని మరింతగా పెంచేసింది, పోరాట స్థాయిని మరింతగా పెంచేసింది. సుమారుగా ఇప్పటికే 50 మంది ఆర్మీ సైనికులతో పాటుగా మరోవైపుగా 9 మంది ISI ఏజెంట్లు కూడా ఈ యొక్క దాడిలో హతమయ్యారు. 51 మంది పాక్ జవాన్లకి తీవ్రంగా గాయాలయ్యాయి. 3 రోజులుగా పాక్ సైన్యం ఉండేటువంటి 84 ప్రదేశాల్లో దాడులు కొనసాగిస్తోంది. ఖనిజాలను మోసుకెళ్లేటువంటి ట్రక్కులు, గ్యాస్ ట్యాంకర్లను కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఇక పాక్ కు చెందినటువంటి నిఘా డ్రోన్ క్వాడ్ క్రాఫ్టర్లను కూడా కాల్ చేసింది. ఇక బలూచిస్తాన్ లోని మక్రాన్, రెక్కాన్, కొల్వా, సర్వాన్, జులవాన్ ఈ ప్రాంతాల్లో, కోయే, సులైమాన్, బెల్లా, కచ్చి వంటి ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తోంది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకి పోరాటాన్ని పెంచింది, రోజు రోజుకి తమ దాడులను పెంచింది, తీవ్రతను పెంచింది. ఈ నేపథ్యంలో 50 మంది పాక్ సైనికులతో పాటుగా 9 మంది ISI ఏజెంట్లు, మరొక 100 మంది పాక్ ఆర్మీ సైనికులు కూడా గాయాల పాలయ్యాయి. మీరు ఆ విజువల్స్ చూడండి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక సాధారణమైనటువంటి సామాన్య ప్రజల యొక్క పోరాటం, ప్రత్యేక దేశం కోసం వారు చేస్తున్నటువంటి ఆ ఉద్యమం రోజు రోజుకి తీవ్రతరం అయిపోయింది. ఏకంగా బలూచిస్తాన్ని ఎదుర్కొనే పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం. అడవడు ఆసిమ్ మునీర్ గారు ఫీల్డ్ మార్షల్ అట. ఆ దుర్మార్గుడికి, ఆ పిచ్చి కుక్కకి ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. వాడేదో పెద్దగా పొడిచి కట్టలు కట్టినట్టుగా ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. వాడు కనీసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోలేక గోలో దాక్కొని వెళ్ళిపోయినటువంటి ఆ దుర్మార్గుడికి, ఆ నీచ్ కమిన్ కుత్తేగాడికి, వాడికి ఫీల్డ్ మార్షల్ ఇచ్చారట. ఆ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ గారు ఈ బలూచిస్తాన్కి తట్టుకోలేకపోతున్నాడు. బలూచిస్తాన్ దెబ్బకి పారిపోయాడు. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ని 2 సార్లు జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశారు. మొదటిసారి కొంత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనుకున్న స్థాయిలో దాని నుంచి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. కానీ రెండవసారి పెద్ద ఎత్తున ఆ దాడికి యత్నించి రైలు పట్టాలని పేల్చేసింది. ఒక్కసారిగా ట్రైన్ రాగానే ఆ పట్టాలని పేల్చేసి చాలా మంది గాయాల పడడానికి, మరణాలకి కారణమైంది. ఆపరేషన్ దవన్ ఆర్ ఆపరేషన్ బాంబ్, ఆపరేషన్ దావన్ ఆర్ ఆపరేషన్ బాంబ్ రెండు కూడా ఒకటే. సో ఆపరేషన్ దామ్ పేరిట ప్రస్తుతం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి ఆ దాడులని పాకిస్తాన్ ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతుంది. పాకిస్తాన్ అల్లాడిపోతోంది. సో చాలా కీలకమైన ప్రాంతాలనే బలూచిస్తాన్లు ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు టార్గెట్ చేశారు. మక్రాన్, రెక్కాన్, కొల్వా, సరవాన్, జులవాన్, కోయే, సులైమాన్, బెలా, కచ్చి ఈ ప్రాంతాల్లో దాడులు చేస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది, పాకిస్తాన్ అల్లాడిస్తోంది. కేవలం ఆర్మీ పైన దాడులే కాదు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ ఖనిజాల నిల్వ ఉంచినటువంటి ప్రాంతాలని కానివ్వండి, గ్యాస్ ట్యాంకర్ని పూర్తిగా కుప్పకూల్ చేస్తుంది. ఒకసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేసింది, ఏ రకంగా నినాదాలు చేస్తుందో చూద్దాం. हमें मर्ची पार्लियामेंट निंदू की दल्लार असेंबलिया निंदू రైట్, మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తోంది కదా ఆ వీడియో, డైరెక్ట్ గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ సైనికులు, ఆ ఆర్మీ సోల్జర్స్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే డైరెక్ట్ గా ప్రభుత్వం చేత నిధులు సమకూర్చుకొని ప్రభుత్వం చేత నడిపించబడేటువంటి సైన్యం కాదు. వాళ్ళది ఒక పోరాటం, అలుపెరగని పోరాటం. జనరేషన్స్ కి జనరేషన్సే, మా తాతలు, తండ్రులు, మేము, మా పిల్లలు అంతా చనిపోయినా సరే మా పోరాటాన్ని మాత్రం ఆపం. బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళం. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటయ్యేంత వరకు కూడా మేము ఇంకా విరోచితమైన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి గతంలో చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఆర్మీని హెచ్చరిస్తూ కొన్ని వీడియోలు విడుదల చేశారు. తాజాగా ఆపరేషన్ బాంబ్ ఆర్ ఆపరేషన్ దావ్ పేరిట పెద్ద ఎత్తున అటు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తూ ఇప్పటికే 50 మంది మరణాలకి ఏకంగా 84 ప్రదేశాల్లో, 1 కాదు 2 కాదు 84 ప్రదేశాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో
50 మంది పాకిస్తాన్ ఆర్మీ సైన్యానికి సంబంధించిన వ్యక్తులు హతమయ్యారు. 9 మంది ఐఎస్ఐ ఏజెంట్లు హతమయ్యారు. మరో 100 మంది పాక్ ఆర్మీకి దాడుల నేపథ్యంలో గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో పాకిస్తాన్ కి బలూచ్ పేరు చెప్తేనే కారిపోతోంది. పాకిస్తాన్ ఆర్మీకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు చెప్తేనే వణికిపోతున్నారు, గజ గజ వణుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇక్కడ పాకిస్తాన్ ఆసిం మునిరిగాడి దగ్గర, షెహబాజ్ షరీఫ్ ప్రధాని దగ్గర, ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ దగ్గర, షేక్ అదార్ వాడి దగ్గర ఉన్నటువంటి ఆ మిసైల్స్, ఆ డ్రోన్లు ఏమీ లేవు. వాళ్ళది ఒకటి వాళ్ళ దగ్గర ఉంది కాస్త వాళ్ళ తెగింపే, వాళ్ళ ధైర్యమే, వాళ్ళకున్నటువంటి ఆ పోరాట పటిమనే వాళ్ళ దగ్గర ఒక అస్త్రంగా ఉంది. వాళ్ళకు మిసైల్స్ ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర ఫతే మిసైల్ లేదు. అమెరికా దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు డ్రోన్లు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే వెనక్కిపోతే నుయ్యి, ముందు పోతే గొయ్యి అన్నట్టుగా, వెనక గొయ్యి ముందు నొయ్యి, ఈ పరిస్థితిగా పాకిస్తాన్ పరిస్థితి మారిపోయింది. బికాస్ వాళ్ళు బలూచిస్తాన్ వేర్పాటువాదం నుంచి కంట్రోల్ చేద్దామని చెప్పి కొంత ఆర్మీని మొబిలైజ్ చేస్తే అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వచ్చి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దాడి చేస్తున్నారు. పాకిస్తాన్లో 4 ప్రావిన్సులు ఉన్నాయి, మీరు గమనించండి. సింధు ప్రావిన్స్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ప్రావిన్స్. ఈ 4 ప్రావిన్సుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి ఆర్మీని మొత్తాన్ని బలూచిస్తాన్ వైపుగా మరలించి బలూచిస్తాన్ వేర్పాటువాద అణచివేయాలంటే తాలిబాన్లు దాడి చేస్తున్నారు. తాలిబాన్లను కంట్రోల్ చేద్దామని చెప్పి ఎగువకు పోయి మళ్ళీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా పంజాబ్ ప్రావిన్స్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గర, పంజాబ్ ప్రావిన్స్ దగ్గర ఆర్మీని మోహరిస్తే బలూచిస్తాన్ దాడి చేస్తోంది. ఇక ఈ వైపు కారు సైలెంట్గా ఉందామని చెప్తే అక్కడ ఉగ్రవాద చర్యల కారణంగా ఉగ్రవాదులు పేటరేగిపోతుంటే భారత్ ఉగ్రవాద అణచివేసే క్రమంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టి పాకిస్తాన్ అల్లాడించింది. పాకిస్తాన్ చాలా కీలకమైన ప్రాంతాల మొత్తం కూడా కుప్పకూల్చే ప్రయత్నం భారత ఆర్మీ చేసింది. సో ఎటువైనా కూడా పాకిస్తాన్కి చుక్కలే కనబడుతున్నాయి, ఎటు వెళ్ళినా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఏం చేయలేక కాళ్ళ మోకాళ్ళపై పడిపోయి మోకరిల్లిపోయి అటు అమెరికా దగ్గరికి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకొద్దాం అనుకున్నా కూడా ఆయన కేవలం మాటల వరకే పరిమితమయ్యాడు, కానీ అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చింది లేదు, పోయింది లేదు. అలా అని చెప్పి ఆయన ఇవ్వకుండా ఊరుకుంటాడా అంటే అది గ్యారెంటీగా మనం చెప్పలేం. ఆయన ఇస్తాడా ఇవ్వడని ఆయన ఇష్టం. బికాజ్ ఆయన కమర్షియల్గా చూస్తాడు. ఎక్కడ దేశం పోతే నాకేంటి, ఎక్కడ ఎవరు నాశనం అయిపోతే నాకేంటి, నాకు కావాల్సింది బిజినెస్, నాకు కావాల్సిన డబ్బులు. ఆ రకంగా ట్రంప్ వ్యవహరిస్తాడు. సో ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ గాడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దెబ్బతో మరోసారి గోల్లోకి వెళ్ళి దాక్కున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ బాంబ్ పేరిట పాకిస్తాన్ ని చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ లో అక్కడి ఆర్మీ సైనికులని హతమారుస్తోంది. అప్డేట్స్ ఏంటి, దీని ఇప్పుడు పాకిస్తాన్ ఎలా తీసుకోవచ్చు? ఇదొక ప్రతిఘటన కింద చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ఎదురు దాడి. ఎందుకంటే ఇన్ని రోజులు భరించాము, ఇక భరించేది లేదు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం బలూచిస్తాన్ చేస్తా ఉంది. మొత్తం భూభాగంలో బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి భూభాగంలో సహజ నిక్షేపాలు ఉన్నాయి. సహజ నిక్షేపాలు అంటే ఆయిల్ రూపంలో, ఖనిజాల రూపంలో, ఇతరత్రకు సంబంధించినటువంటి అన్ని రకాల నిక్షేపాలను పాకిస్తాన్ వాడుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోవట్లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి అలిగేషన్ బలూచిస్తాన్ నుంచి. సో ప్రత్యేక దేశంగా వాళ్ళు ఉండడానికి సిద్ధపడతా ఉన్నారు. గతంలో కొంతకాలం నుంచి దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆపరేషన్ బాంబ్ సంబంధించినటువంటి ఇది ఒక పెద్ద ఎత్తున ప్రతిఘటన. మేము పాకిస్తాన్ నిలువరించగలము అనేటువంటిది ప్రపంచానికి తెలియజేసేటువంటి దాంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అదే ఆపరేషన్ బాంబ్ అనేటువంటిది ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తారు. బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి టీం చాలా ప్రత్యేకంగా, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ ఉద్రిక్తతలను ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ చేసేటువంటి విధంగా మేము ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నామో ప్రపంచానికి తెలిసేలా మా దాడులు చేస్తున్నాము. అందులో భాగంగానే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ పైన గత కొంతకాలంగా వరుస దాడులు చేస్తా ఉన్నాము. 50 మంది సైనికులను హతమార్చారు, 9 మంది ఐఎస్ఐ ఏజెంట్లను హతమార్చినటువంటి పరిస్థితి. సో ఇలా ఈ వరుస దాడులతో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అధికారిక భవనాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. వారి డ్రోన్లు, క్వాడ్ క్యాప్టర్లు అన్ని కూలుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తా ఉన్నాం, మేము ప్రత్యేక దేశంగా మారడానికి అనేటువంటిది బలూచిస్తాన్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అక్కడ నుంచి సహజ వనరులు అయినటువంటిది ఖనిజాలు, గ్యాస్ తీసుకెళ్తున్నటువంటి వాహనాల పైన కూడా దాడులు చేశారు, వాటిని ధ్వంసం చేశారు. చైనా తర్వాత ఇంకా ఇతర దేశాలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను అప్పజెప్తా ఉంది పాకిస్తాన్ వారి స్వార్థ ప్రయత్నాల కోసం. బలూచిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల కోసం మాత్రం ఎలాంటి దృష్టి పెట్టట్లేదు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఆరోపణ. మక్రాన్, రేషాన్, కోల్వా, సర్వాన్, జలాన్, కోయే, సులమాన్, బేలా, కచ్చి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా మరికొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ మానవ మరియు
భౌతిక నష్టాలు అంటే మనుషులను అటాక్ చేయకుండా ఇంకా ఇతరులపైన భౌతిక అటాక్స్ లేకుండా కేవలం ప్రభుత్వ భవనాలు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు వీరి ఆధారంగానే ముందుకు పోతా ఉన్నారు. ఒకవేళ వాహనాలు వస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడం, వాటిని ధ్వంసం చేయడం ద్వారా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం బలూచిస్తాన్ చేసినట్టు అక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా మరికొన్ని రోజుల్లో మరిన్ని కఠినమైన దాడులు పాకిస్తాన్ పైన చేయబోతా ఉన్నాం, ఆర్మీ పైన అనేటువంటి స్టేట్మెంట్ బలూచిస్తాన్ ప్రతినిధి చెప్తా ఉన్నారు. రైట్ మను. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజు రోజుకి తన పోరాట తీవ్రతను పెంచుతోంది, దాడుల తీవ్రతను పెంచుతోంది. రోజు రోజుకు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ పైన దాడులకు తెరలేపుతూ పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి తగిన శాస్తి జరుగుతోంది. పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎదుర్కొనేటువంటి దమ్మున్నటువంటి ఆ దమ్ములేని ఆ పిచ్చి వెదవలకి ఇప్పుడు పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్. ఆ పిచ్చి వెదవలు ఏమాత్రం కూడా ఎదుర్కోలేకపోతున్నారు. కానీ మేకపోతు గాంభీర్యాలు చూసారా, ఆ రకంగా మేకపోతు గాంభీర్యాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏ మాత్రం పెద్దగా పొడిచేదేం లేదు. కానీ వారి మాటలే కోటలు దాటుతాయి, కానీ చేతులు మాత్రం కనీసం గడప కూడా దాటవన్నట్టుగా ఆ రకంగా ఉంటుంది పరిస్థితి. సో ప్రస్తుతానికి బలూచిస్తాన్ 84 ప్రదేశాల్లో దాడులు చేస్తోంది. ఇప్పటివరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు ఆపరేషన్ బాంబ్ పేరిట చేసేటువంటి దాడుల్లో 50 మంది పాకిస్తాన్కి